మేఘాలు గర్జించాయా? ఆకాశానికి చిల్లు పడిందా? క్లౌడ్ బరెస్ట్ కారణంగా భారీ వర్షాలు రికార్డు స్థాయిలో పడుతున్నాయా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు పలువురు నిపుణులు. హైదరాబాద్లో చినుకు పడిందంటే చాలు చిగురుటాకులా వణికిపోతున్నారు. మొన్న మ్యాన్ హోల్స్లో గల్లంతైన వారి ఆచూకీ ఇంకా లభించలేదు. ఇక బుధవారం రాత్రి కురిసిన వర్ష బీభత్సం సృష్టించిందని చెప్పుకోవాలి. నగర రోడ్లపై వరద నదుల్లో పారుతున్నట్లుగా కనిపించింది. ఒక్క క్షణం ఆగి అసలు ఇది భాగ్యనగరం రోడ్లేనా అన్న డౌట్ వస్తోంది. వర్షం కురిసింది అంటే కామన్గా రోడ్లపైకి వర్షపు నీరు వస్తుంది. కానీ వరదల రహదారులపై వరద నీరు కనిపించడంతో అందరూ షాక్కు గురయ్యారు. అసలు దీనంతటికీ కారణం ఎవరు? చిన్నపాటి వానకే కకావికలమైన నగరం క్లౌడ్ బరెస్ట్ మాదిరిగా రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైతే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. దాని విధ్వంసం ఊహకందని విధంగా ఉంటుంది. భాగ్యనగరంలో గత రాత్రి ఆల్ టైమ్ రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. చూస్తుండగానే వర్ష బీభత్సం సృష్టించింది. అల్పపీడనం ఎఫెక్ట్తో గత కొన్ని రోజులుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక తెలంగాణలో వెదర్ అయితే విచిత్రంగా ఉంది. పగలు ఎండలు, రాత్రి వానలు పడుతున్నాయి. ఇలాంటి వాతావరణ మార్పులతో క్లౌడ్ బరెస్ట్ ఏర్పడి వానలు దంచి కొడుతున్నాయని చెబుతున్నారు. బుధవారం రాత్రి నగరంలో వర్షం వణికించింది. రోడ్లన్నీ చెరువులను తలపించాయి. ఇక లోతట్టు ప్రాంతాల ప్రజలు బాధలు అయితే వర్ణనాతీతం. చాలా ఇళ్లలోకి వరద నీరు ప్రవహించడంతో వారంతా జాగారం చేయాల్సి వచ్చిందని వాపోతున్నారు. ఆల్ టైమ్ రికార్డుగా అత్యధికంగా ముషీరాబాద్లో 18.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బోలక్పూర్లో 15.8 సెంటీమీటర్ల వర్షపాతం, సికింద్రాబాద్లో 14, షేర్లింగంపల్లిలో 13.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇక వాహనదారులైతే నరకం చూశారు. రోడ్లపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. మ్యాన్ హోల్స్ ఓపెన్ అయ్యాయి. రోడ్లపై వరద నీరు ప్రవహించడంతో ఎక్కడ మ్యాన్ హోల్స్ ఉన్నాయో తెలియని సిచ్యువేషన్. ఇక ఎంప్లాయీస్ పరిస్థితి అగమ్య గోచరంగా మారుతోంది. ఎప్పుడు సిటీలో వాన కురిసినా సేమ్ సీన్ రిపీట్ అవుతోందని వాపోతున్నారు. ఇక తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు అధికారులు. 2 రోజుల పాటు వానలు కురుస్తాయని, ప్రజలు అలర్ట్గా ఉండాలని సూచించారు. అత్యవసరమైతేనే ప్రజలు బయటకు రావాలని సూచించారు. ఏమైనా పనులుంటే ఉదయం సమయాల్లోనే కంప్లీట్ చేసుకోవాలని సూచిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు.